దిస్ ఈజ్ సురేష్. ఈ వీడియోలో మనము క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఒక మోడల్ చేద్దామండి. మోడల్ ఏంటంటే రూట్స్ ఇస్తే ఏ విధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు మనకి కిందన రూట్స్ ఉన్నాయండి. √3 - √3 ఇదొకటి, 2 + √3, 2 - √3 ఇది సెకండ్ క్వశ్చను. a + b, a - b ఇలాగ 3 రూట్స్ ఇచ్చాడండి. ఇప్పుడు రూట్స్ ఇచ్చాడు కదండి, ఒక్కొక్క దానికి క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రియల్గా సొల్యూషన్ ఏంటంటే ఆల్ఫా బీటా, ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకుందాం. అప్పుడు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుద్దండి, దానికి ఫార్ములా ఉంది. దెన్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుందంటే x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. అంటే అర్థం ఏంటంటే దీన్నే ఇంకో రకంగా చెప్పొచ్చు మనము. అదేంటంటే x² మైనస్ సమ్ ఆఫ్ రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. ఓకేనండి. ఇలా ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి ఫార్ములా. ఎప్పుడు ఆల్ఫా బీటా రూట్స్ అయితే సో యాడ్ చేయాలి, ఇక్కడేమో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ ఫార్ములా బట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఫస్ట్ క్వశ్చన్ √3 - √3 ఇది ముందు చేద్దామండి. సొల్యూషన్ ఏమవుద్ది దీనికి, ఫస్ట్ క్వశ్చన్కి x² ఆల్ఫా అనేది √3 అండి, బీటా అనేది -√3 కదండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాద్దామండి. సో రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమైందండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు కదా చెప్పుకున్నాం మనం. ఇది ఈ ఫార్ములా బట్టి x² మైనస్ ఆల్ఫా ప్లేస్లో ఎంత అండి √3, బీటా ప్లేస్లో ప్లస్ ఆఫ్ -√3 ఓకే ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లేస్లో √3, బీటా ప్లేస్లో -√3 ఈజ్ ఈక్వల్ 0 అండి. x² మైనస్ √3 ప్లస్ ఇంటూ మైనస్ -√3 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 ఓకే ఈజ్ ఈక్వల్ 0. స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అండి, √3కి √3 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ ఎవరు మిగిలారండి ఇంకా, x² ఇది 0 కదండి. 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు పోనీ రాద్దామండి, 0 ఇంటూ ఎక్స్ -3 ఈజ్ ఈక్వల్ 0. సో x² -3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదండి ఫస్ట్ దానికి ఆన్సర్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటండి, సెకండ్ క్వశ్చన్ 2 + √3, 2 - √3. సో సెకండ్ క్వశ్చన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 + √3, బీటా ఈజ్ ఈక్వల్ టు 2 - √3 కదండి. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏమవుతుందండి, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0 కదండి. ఇప్పుడు ఆల్ఫా ప్లేస్లో 2 + √3, బీటా ప్లేస్లో 2 - √3 సబ్స్టిట్యూట్ చేద్దాం. x²
2 plus root 3 plus 2 minus root 3 into x plus 2 plus root 3 into 2 minus root 3 is equal to 0. సో ఎక్స్ స్క్వేర్ రూట్ 3కి రూట్ 3 క్యాన్సిల్, ఇది ప్లస్ ఇది మైనస్ ఉంది కదండి. 2 plus 2 ఎంత అండి 4x, a plus b ఇంటూ a మైనస్ b కదండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ రూట్ 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఆ ఫార్ములా కూడా ఇక్కడ రాస్తానండి. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. సో ఇప్పుడు ఏమైందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x, 2 స్క్వేర్ అంటే 4 మైనస్ రూట్ 3 స్క్వేర్ అంటే 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో దేర్ ఫోర్ కొరటికి ఈక్వేషన్ ఏమైందండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సెకండ్ క్వశ్చన్ అండి. అలాగే థర్డ్ క్వశ్చన్ ఆల్ఫాబెటికల్ ఇచ్చారండి, అది కూడా చూద్దాం. ఏ ప్లస్ బి, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ బి తీసుకోండి, బీటా ఈజ్ ఈక్వల్ ఏ మైనస్ బి తీసుకో. సో మళ్ళీ సేమ్ అండి, రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి, అంత రాయడం వచ్చు కదా మనకి. సో ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ 0. నేను సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లేస్లో ఏ ప్లస్ బి, బీటా ప్లేస్లో ఏ మైనస్ బి ఇంటూ ఎక్స్, ఆల్ఫా బీటా అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ 0. సో బీకి క్యాన్సిల్ అండి. సో ఎక్స్ స్క్వేర్ ఏ ప్లస్ ఏ 2a అవుతుంది, 2ax. దీనికి ఫార్ములా పైన ఇప్పుడే రాసామండి. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఫార్ములా ఏంటండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బికి ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అండి. దాన్ని బట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 0. ఓకేనండి, ఇదండి ఆన్సర్. సో ఇవన్నీ 3 క్వశ్చన్స్. ఒకటేమో రూట్ 3 మైనస్ రూట్ 3, రెండోదేమో 2 ప్లస్ రూట్ 3 2 మైనస్ రూట్ 3, మూడోదేమో ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి, వాటిని కూడా చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో రాసినట్లయితే వాటిపైన నేను వీడియోస్ చేస్తానండి. థ్యాంక్ యూ.